చైత్ర శుద్ధ పంచమిని మరి చక్కగా వినియోగించుకొని విశేషమైనటువంటి పుణ్యఫలాలను పొందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు, ఇటువంటి రోజును వినియోగించుకోండి. ఇక్కడ మత్స్య పురాణంలో ఉన్నటువంటి వచనం ఏమని చెప్తున్నదంటే, బ్రహ్మణో యా దినస్యాది కల్పాది సా ప్రకీర్తిత వైశాఖస్య తృతీయాయ కృష్ణాయ ఫాల్గుణస్య చ పంచమీ చైత్రమాసస్య తథైవాంధ్యా తథాపర శుక్లా త్రయోదశీ మాఘే కార్తీకస్య తు సప్తమి నవమీ మార్గశీర్షస్య సప్తైతాః సంస్మరామ్యహం కల్పనామాదయో హ్యేత దత్తస్య అక్షయకారకాః. అంటే మత్స్యపురాణం ఏమని చెప్తుందంటే, మొత్తం సంవత్సరం లోపల ఈ 7 తిథులు ఏవైతున్నాయో అత్యంత పవిత్రమైనవి. అందులోపల ఒకటవది వైశాఖ శుద్ధ తృతీయ, దీన్ని మనం అక్షయ తృతీయ అంటాం. రెండవది పాల్గొన బహుళ తృతీయ. మూడవది చైత్ర శుద్ధ పంచమి. తర్వాత చైత్రమాసంలో వచ్చేటి అమావాస్య కూడా. మరొకటి మాఘ శుద్ధ త్రయోదశి. ఇక 6వది కార్తీక శుద్ధ సప్తమి. ఇక 7వది మార్గశిర శుక్ల నవమి. ఈ 7 అత్యంత పుణ్యమైనవి, చాలా పవిత్రమైనవి. ఈ 7 తిథుల్లో చేసేటువంటి గంగా స్నానము, పుణ్యనది స్నానాలు కానీ, ఈరోజు చేసేటువంటి దానాలు కానీ, లేదా ఈరోజు చేసేటువంటి పూజలు జపాలు ఏవైనా సరే అక్షయమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తాయని చెప్పేసి మత్స్యపురాణం చెప్తుంది. అంటే ఈరోజు ఇట్లాంటి వీటన్నిటిని కూడా కాల తీర్థాలు అంటారు. మనం ప్రత్యక్షంగా ఉండేటువంటి కూడా స్థల తీర్థాలు అయితే, ఆ తీర్థాల లోపలకు వెళ్ళి ఇప్పుడు ఏవైనా చార్ధాం కానీ, బ్రహ్మోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేసే సాధన ఎలా అయితే ఫలితం ఇస్తుందో, ఈ రోజుల లోపల వీటిని కాలతీర్థాలు అంటారు. ఇలాంటి రోజుల లోపల చేసేటువంటి ఏ ఫలితమైనా కానీ అత్యంత పుణ్యమైనటువంటి ఫలితం ఇస్తుంది. అలాగే ఈ కాలతీర్థాల లోపల చేసేటువంటి పాపం కూడా అలాగే అక్షయంగా నిలిచిపోతుంది. అంటే అనేక ఈరోజు ఎలాంటి పుణ్యం చేసినా అధిక రెట్లు ఫలం ఇచ్చినట్టుగానే, పాపం చేసినా కానీ అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కాలక్షేత్రాలను ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ చైత్రశుద్ధ పంచమి నాడు మేము ఈ అవకాశం బట్టి గంగా స్నానం కానీ, పుణ్యనది స్నానాలు కానీ, దానాలు కానీ, జపాలు కానీ, ఇంకా ఏవైనా స్తోత్ర పారాయణలు కానీ ఏవైనా కానీ చేసుకొని వీలైనంత తక్కువ దోషాలు అంటే విధంగా చూసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. ఇక ఇదే ప్రత్యేకమైనటువంటి రోజు గురించి బ్రహ్మపురాణం ఏమని చెప్తుందంటే, శుక్లాయ మత పంచమ్యాం చైత్రే మాసి శుభానన శ్రీ బ్రహ్మలోకాన్ మానుష్యం సంప్రాప్త కేశవాజ్ఞయా తతస్తాం పూజే తత్ర యస్తాం లక్ష్మిర్ నముంచతి అని. అంటే లక్ష్మీదేవి భూలోక అవతరణ గురించి బ్రహ్మపురాణం ఇలా చెబుతుంది. ఈ శ్లోకం లోపల చైత్రమాసం లోపల శుక్లపక్షమి పంచమి తిథి నాడు అత్యంత సుందరమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు బ్రహ్మలోకం నుండి మానవలోకానికి వచ్చేసిందట. తతస్థాం అంటే అటువంటి ఆ పుణ్యతిథి నాడు, అంటే ఈ చైత్ర శుద్ధ పంచమి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని అత్యంత భక్తి చేత అర్చిస్తారో, పూజిస్తారో వారిని ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా వారి ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. కాబట్టి ఈ చైత్ర శుద్ధ పంచమి రోజు విశేషంగా మేము అవకాశాలను బట్టి లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ స్తోత్రాలు, లక్ష్మీ అష్టకం ఇలా మేము అవకాశం బట్టి విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధించండి. మరి విశేషమైనటువంటి ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను